ముందు ముందు మంచి మనుషులు బ్రతకడం చాలా కష్టం. ఇక మంచి మనుషులు కూడా ముందు ముందు ఉండకపోవచ్చు. బహుశా మంచి మనుషులున్న చివరి తరం ఇదే కావచ్చు. భయం వేసినప్పుడే ధైర్యానికి దారులు వెతుకుతాము. అవకాశం వచ్చినప్పుడే అదృష్టానికి తలుపులు వెతుకుతాము. బుద్ధి చెప్పే గురువుకి హద్దులు పెట్టిన వ్యవస్థ మనది. ప్రతిసారి పక్కవారి సలహాలు తీసుకుంటుంటే నీ మనసుకు పనెప్పుడు? నీ మనసుకు కూడా పని చెప్పు. ఏదైనా పని చేస్తుంటేనే అనుభవం వస్తుంది, మనిషికైనా మనసుకైనా. ఎవడో నిన్ను గుర్తించాలని ఆరాటపడకు. ఎవడో నిన్ను గుర్తించలేదని బాధపడకు. పరామర్శించి నిన్ను ఎవరు పైకి లేపరు. పడి లేచిన నువ్వే పరిగెత్తాలి. నీకు నువ్వే సర్దుకుపోవాలి. పేదవాళ్ళ ఇంట్లో బంగారం లేకపోయినా బంగారం లాంటి మనస్సు ఉంటుంది. తన మీద నమ్మకం ఉన్నోడు ఒంటరిగా నిలబడతాడు. నమ్మకం లేనోడు గుంపులో నిలబడతాడు. వ్యక్తిత్వానికి మించిన అందము లేదు. సాధనకు మించిన అదృష్టము లేదు. ప్రేమకు మించిన తోడు లేదు. ప్రతిభకు మించిన ధనము లేదు. విజయానికి మించిన ఆనందము లేదు. ధైర్యానికి మించిన శక్తి లేదు. త్యాగానికి మించిన గొప్పదనము లేదు. కాలే కడుపుకి కష్టం విలువ. ఒంటరితనములో బంధాల విలువ. అవకాశం చేరినప్పుడే సహాయం విలువ. చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడే మనిషి విలువ తెలుస్తాయి. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. మనిషికి నచ్చినా నచ్చకపోయినా మనం బ్రతికి ఉన్నంతకాలం బాధ మన జీవితంలో ఓ భాగం. కొన్ని తలరాతలు అంతేనేమో. ఎన్నింటిని దాటినా ఇంకో సమస్య కొత్తగా పరిచయం అవుతూనే ఉంటుంది. రోజుకో కల వస్తే తెలియకుండానే నిద్ర పట్టిస్తుంది. రోజు ఒకే కల వస్తే నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది. నువ్వు అనుకున్నవి సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతూ ఉంటాయి. అంత మాత్రానికే జీవితం అయిపోయినట్టు కాదు. జీవితం ఇంకా చాలా ఉంది. మనోధైర్యం, మానవత్వం, స్నేహం ఈ మూడు మనసులో ఉంటే ప్రతి ఉదయం మొదలైన క్షణం నుండి ఆనందమే ప్రతి ఒక్కరికి అవసరమే. జీవితంలో ఎదుటి వ్యక్తి నుంచి ఏమీ ఆశించకు. ఏమీ ఊహించకు. ఏది అడగకు. ఏది కోరకు. జరగాల్సింది అదే జరుగుతుంది. నేడు కష్టంగా ఉండొచ్చు. రేపు ఇంకా కష్టంగా ఉండవచ్చు. కానీ ఓపికగా భరిస్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఆనందంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఓపిక నుండి వచ్చే ప్రతిఫలం ఇంకా అద్భుతంగా ఉంటుంది. స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా మార్చేది మన మనసే. విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మింపబడడు. తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవడం ద్వారా తయారవుతాడు. కరువులో ఉన్నామని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు మనకు బరువు అవుతే జీవితం కన్నీళ్ల చెరువు అవుతుంది. ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో తృప్తి పడుతూ జీవిస్తే జీవితం ఆనందమయంగా ఉంటుంది. ప్రతి సమస్యకు 3 దారులుంటాయి. అంగీకరించడం, మార్చుకోవడం, వదిలేయడం. సమస్యను యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి. మార్చుకోలేకపోతే వదిలేయాలి. పరిస్థితులు మానవుని ఆధీనములో ఉండకపోవచ్చు. ప్రవర్తన మాత్రం మానవుని ఆధీనంలోనే ఉంటుంది. దెబ్బ తగిలిన వాడికి ఓదార్చే కాలం కాదు ఇది. ఆ గాయాన్ని ఇంకా పొడిచి వాడి బాధని వాడుకునే కాలం ఇది.